నమస్కారం. ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 78వ జయంతి సందర్భంగా కావలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాంస్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు పూలమాలలు వేసి ఘనునివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి ప్రాంతంలో మాగుంట ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాగుంట అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మానవతామూర్తి, మనసున్న మహారాజు, కీర్తిశేషులు మాగంటి సుబ్బరామిరెడ్డి గారి యొక్క 79వ జయంతి సందర్భంగా కావలిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతావాదులు, మనసున్న నాయకులు అందరూ కూడా ఈ రోజున మాగంటి సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి జన్మదినాన్ని సందర్భంగా వారికి పూలమాలలతో నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1995 డిసెంబర్ 1వ తేదీన నక్సలైట్ల చేతిలో దుర్మరణం పాలైన దాదాపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇప్పుడు కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో మాగుంట సుబ్బరామిరెడ్డి గారి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు. మంచినీటి పథకాలు మొదలుకొని ప్రభుత్వాలకి ఒక సూచనగా ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి జన్మభూమి కార్యక్రమాలు, కాలేజీల నిర్మాణం, ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు లేవో వాటన్నిటిని కూడా ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. నైతిక విలువలతో అంతరిస్తున్న రాజకీయ వ్యవస్థలో తనకంటూ ఒక పాత్రను వేసుకొని నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూ చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆప్యాయంగా పలకరిస్తూ అనతి కాలంలోనే 2 జిల్లాలలో కుటుంబ సభ్యుడిగా చేరిన వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. వారి కుటుంబం నేటికి కూడా ఎక్కడైతే తన ప్రాణాలు కోల్పోయాడో ఆ ప్రాంతాన్ని ఈ రోజు కూడా మాగుంట కుటుంబీకులు ఇప్పటికీ కూడా ప్రజలకు సేవ చేస్తూనే మాగుంట సుబ్బరామిరెడ్డి గారి స్ఫూర్తిని, వారి ఆశయాలను నిరంతరం కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మాగుంట సుబ్బరామిరెడ్డి గారితో వ్యక్తిగతంగా నాకు చాలా సంబంధాలు. ఆయన బతికుంటే నా రాజకీయ ప్రస్థానం 1995 నుంచే మొదలై ఉండేది. నేను ఆయన కాలేజీలో లెక్చరర్గా, ఆ కాలేజీలో లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా వ్యక్తిగతంగా నాకు ఆయనతో చాలా అనుబంధం, సంబంధాలు ఉండేవి. అందుకే కావలిలో మేము ఒక వ్యాపార సంస్థను ప్రారంభిస్తే 1995 నవంబరు 24వ తేదీ శుక్రవారం నాడు కావలిలో మాగుంట సుబ్బరామిరెడ్డి గారు, కీర్తిశేషులు మాదాల జానకిరామ్ గారు ఇద్దరు వచ్చి నన్ను ఆశీర్వదించి మా ఆఫీసుని ప్రారంభిస్తే కరెక్ట్గా వారం రోజులకు మళ్ళా శుక్రవారం నాటికి 1వ తేదీన నేను కూడా ఆయనతో కలవటానికి ఒంగోలు పోతున్న తరుణంలో ఈ మరణ వార్తను తెలుసుకోవడం జరిగింది. అంతటి నాకు వ్యక్తిగత సాన్నిధ్యంతో ఆయనతో కొద్ది కాలం పాటు నడిచేటువంటి అవకాశం కూడా దక్కింది. ఆయన స్థాయి, నా స్థాయి చాలా తేడా ఉంది. కానీ పక్కన కూర్చోబెట్టుకుని నన్ను ట్రైన్లో మాట్లాడాలని చెప్పి ఢిల్లీకి పోతుంటే నాగపూర్ దాకా నన్ను తీసుకెళ్ళి కారులో మాట్లాడి భవిష్యత్తులో నువ్వు ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలి అని ఎన్నో రకాల సూచనలు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. అందుకే నా రాజకీయ ప్రస్థానం కూడా మాగుంట కుటుంబంతోనే ప్రారంభమైంది. వారి సతీమణైనటువంటి మాగుంట పార్వతమ్మ గారు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సుబ్బరామిరెడ్డి గారి ఆశయాలలో అతనితో ఉన్నటువంటి నా సాన్నిధ్యాన్ని గుర్తుపెట్టుకొని నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్షని 2005లో సొసైటీ ప్రెసిడెంట్గా, 2006లో ఎంపీపీగా నన్ను జలదింక మండలానికి తీసుకొచ్చినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం.
ఆ కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలి, ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే నేను కూడా మాగుంట పార్వతమ్మ గారు మరణించినప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన వెంటనే కావలి ట్రంక్ రోడ్డుకి ఆ పేరు పెడదాము, ఆమె పెట్టినందువల్ల కావలి ప్రజలు కూడా ఆనందిస్తారని చెప్పినప్పుడు అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన కృష్ణారెడ్డి తప్పకుండా చేద్దామని 2 నెలల కాలంలోనే జీవో ఇచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని అభిమానించినటువంటి వ్యక్తి, ఆదరించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నత విలువలతో రాజకీయాలు చేసే మాగుంట కుటుంబం ఇంకా కూడా ఎక్కువ ప్రజలకు సేవలు చేయాలని, మాగుంట సుబ్బరామరెడ్డి ఆశయాలను నిరంతరం కూడా ఆ కుటుంబం ముందుకు తీసుకుపోతుందని, వారి ఆశయ సాధనలో మేము కూడా ముఖ్యంగా కావలి పట్టణంలో రాజ్కుమార్ చౌదరి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టుగా ఈ రోజు నిరంతరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా వాళ్ళ కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిర్వహిస్తూ మాగుంట కుటుంబాన్ని ప్రజలు మర్చిపోకుండా నిరంతరం కూడా గుర్తు చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని కృతజ్ఞతగా తాను నిర్వహిస్తున్నందుకు సోదరుడు రాజ్కుమార్ చౌదరిని అభినందిస్తూ అదే విధంగా వారి యొక్క ఆశయ సాధనలో కావలలో పనిచేస్తున్నటువంటి కేడర్ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు, జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు, జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు.